సొంత బిడ్డగా మార్చుకున్న దేవుడు నిన్ను క్షమించడం సులువా? దూరంగా ఉన్న వారిని క్షమించడం సులువా? దగ్గరగా ఉన్న వారిని క్షమించడం సులువా? ఎందుకు చెప్తున్నానంటే మతము మనల్ని చాలా దూరంగా తీసుకెళ్ళిపోతుంది. మీరు మొదట కృప ద్వారానే మొదలు పెట్టారు. ఎలాగ రక్షించబడ్డారు? విశ్వాసము ద్వారా. ఆయన కృపలో విశ్వాసం ఉంచడము ద్వారా నువ్వు ఒక క్రైస్తవుడిగా మారావు. ఆయన కృప మీద ఆధారపడడం ద్వారా నువ్వు క్రైస్తవుడిగా మారావు. ఇప్పుడు సడన్ గా క్షమాపణ వచ్చేసరికి క్రియల మీద ఎందుకు ఆధారపడుతున్నావు? ఇప్పుడు సడన్ గా క్షమాపణ వచ్చేసరికి దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అన్న అనుమానంలో ఎందుకు ఉన్నావు? ఎంత ఘోర పాపినైనా క్షమించగల దేవుడవు ఆయన ముందు నిల్చున్నప్పుడు ఒక కుమారుడుగా కుమార్తెగా నిన్ను క్షమించలేడు అన్న అసత్యానికి ఎందుకు నువ్వు ఆ మాట విని దేవునికి దూరంగా వెళ్తున్నావు? ఇది చాలా ముఖ్యం. ఇది చెప్పడానికే క్రీస్తు వచ్చాడు. నేను తండ్రిని పరిచయం చేయడానికి, ఆయన స్వభావము ఎలాంటిదో చెప్పడానికి ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. ఇంతకాలం